దావీదు రాసిన కీర్తనలు మొదటి కీర్తన మొదటి నుంచి లాస్ట్ వరకు చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపహాసకులు కూర్చుండి చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు జీవారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనముకు నడుపును. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య, సర్వోన్నత దైవమా, సర్వ సృష్టికి కారణభూతుడా, అయా నీ కృపను బట్టి, నీ దయను బట్టి ప్రభువా, అయా ఇప్పటి వరకు మీరు కాచి కాపాడుతూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ పునరుద్ధాన దినంన నాయన సంఘంగా కూడి నిన్ను ఆరాధించి నిన్ను కొనియాడి ప్రభువా, అయా నీ పరిశుద్ధ గ్రంథాన్ని అయా చదవడానికి కృప చూపించారు గనక నీకు వందనాలు ప్రభువా. వాక్యమైన దేవుడు నీవు గనక దిగివచ్చి అయా నాతోను మా అందరితోనూ మాట్లాడాల్సిందిగా నీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభువా. అయ్యా నీ దాసునైనా నేను వట్టివాడని, ఎందుకు పనికిరాని వాడను, పెంట కుప్పతో సమానమైన నన్ను నాయన నీ కృపను బట్టి అయా నాయన కరుణించి అయా నాతో మాట్లాడండి. అయా కూడి వచ్చిన సంఘంతో మాట్లాడమని అడుగుచు యేసయ్యా నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి కూడి వచ్చిన సంఘమంతటికి మరొకసారి ప్రభుపేట వందనాలు. దేవుడిచ్చిన ఈ తలంపు మరి ఇప్పుడే నేను ఆలోచన చేస్తూ ఉండగా దేవుడిచ్చింది ఈ తలంపు. మరి దేవుని ప్రేరేపణగా ఈ వాక్యాన్ని మన అందరము ధ్యానిస్తాము. దేవుడు మనతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడో మన అందరము ఎదురు చూస్తాము. ఈ వాక్యము అందరికీ సుపరిచితమే. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక. దుష్టులు ఎవరండి? దుష్టులు మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఈ భూమి మీద జరిగిస్తూ ఉంటారు. దుష్టులు మరి నీతిమంతులకు అపోజిట్ దుష్టులు వాళ్ళు ఏమేమి చేస్తారు, వాళ్ళు ఏమేమి కార్యాలు చేయాలనుకుంటే వారు ఆలోచన చేస్తూ ఉంటారు ఈ భూమి మీద. ఏ విధంగా అయితే మనం ఎక్కువ లోతుల్లోకి వెళ్ళి ఆలోచన చేస్తే ఇప్పుడు జగడాలు పుట్టించేవారు, అబద్ధాలు మాట్లాడేవారు, మరి లేని వాటిని ఉన్న వాటిగా క్రియేట్ చేసేవారు, మరి ఎంతో మంది వారు ఎన్నో ఆలోచనలు చేసి మరి మంచివారి మీద అనేక నిందలు వేసి మరి లొల్లిలు పుట్టించి శాంతి సమాధానం లేకుండా చేస్తూ ఉంటారు దుష్టులు. అయితే వారి ఆలోచనలే మొదటి నుంచి చెడ్డగా ఉంటాయి. కాబట్టి వారి ఆలోచనలను బట్టి, వారి హృదయాంతరంగంలో ఎలాంటి ఆలోచనలు ఉంటాయో ఆలోచనలు బట్టి వారి ఆలోచనలు చేసి ఆలోచన ప్రకారం వారు ఈ భూమి మీద ఎన్నో కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా దుష్టులు మరి ఎన్నో కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. మరి దుష్టులతో మనం కూడా సాంగత్యం, ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాం గనక, లోకంలో మనం కూడా బ్రతుకుతున్నాం గనక, మనతో అన్యజనులు అందరు ఉన్నారు గనక, అందులో కొంతమంది ప్రత్యేకంగా వారి దినచర్య ఏందని అంటే దుష్ట ఆలోచనలు చేయడమే, ఒకరికి శాంతి సమాధానం లేకుండా చేయడమే వారి పనే. అది ఉదయం మొదలు పెట్టిన దినచర్య స్టార్ట్ అయిన కాంచి మొదలు పెడితే మరి రాత్రి పడుకునే వరకు ఎవరిని ఏ విధంగా కృంగదిద్దామా, ఎవరిని ఏ విధంగా మరి నల్లగొరామా, ఎవరిని మాటలతో చూటుపోటి గాయపరిచే మాటలు చేద్దామా అని వారు ఆలోచన చేస్తూ ఉంటారు దుష్టులు. ఆ తర్వాత వారిని క్రియ రూపంలోకి తీసుకొస్తా ఉంటారు. కాబట్టి ఆ దుష్టుల ఆలోచనలు భయంకరంగా ఉంటాయి. ఇంకా ఎగ్జాంపుల్ మనం ఇంకా లోపలికి వెళ్ళి ఆలోచన చేస్తే, ఎవరైనా కొంతమంది మరి పని చేసుకొని బ్రతికేవారు ఉంటే వారు పని చేసుకుంటా ఉంటే మంచిగానే ఉంటుంది. వారి దోస్తానంలో ఎవరైనా ఒక తాగుబోతున్నాడు అనుకో, వానికి తాగడానికి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడ్డ అతనికి ఎప్పుడైనా పని దొరకక డబ్బులు దొరకాలంటే కష్టం అయిపోతుంది. అదే దుష్టునికి అయితే ఫోన్ కొట్టగానే ఎక్కడి నుంచి అయినా డబ్బులు అందుతాయి తాగుబోతులకు.
అది ఆ విధంగా ఉంటాయి దుష్ట సాంగత్యం. ఈరోజు దేవుడు మనల్ని ఏమని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడంటే దుష్టులకు దూరంగా ఉండమని దేవుని వాక్యం ద్వారా నిన్ను నన్ను అందరినీ హెచ్చరిస్తా ఉన్నాడు. మనము దుష్టుల ఆలోచనలకు దూరంగా ఉండాలి, వారు నడిచే నడవడికకు దూరంగా ఉండాలి. దుష్టుడు వాడు ఏమేమి ఆలోచన చేస్తాడు, జగడములు పుట్టిద్దామని చూస్తూ ఉంటాడు, మరి తాగుడుకు ఆలోచనలు చేస్తూ ఉంటాడు, వ్యభిచారం చేయడానికి ఆలోచన ప్రేరేపిస్తూ ఉంటాడు, ఇంకా దేవునికి వ్యతిరేకమైన చీకటి క్రియలు ఏమైనా చేయడానికి దుష్టుడు ప్రేరేపణ మన హృదయాంతరంగంలో కూడా జరిగిస్తూ ఉంటాడు. మనకు తెలియకుండానే దేవుణ్ణి దూషించమంటా ఉంటాడు. ఎగ్జాంపుల్ మనం యోబుని చూసినట్లయితే, యోబు ఎంత యథార్థంగా ఉన్నప్పటికీ మరి ఆయన విషయంలో దేవుడు మెచ్చుకున్నాక కూడా దుష్టుడు మరి ఆయనను నీవు ఆయనకు అన్ని ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, ఆయుష్ని ఇచ్చావు, అన్ని ఇచ్చావు, మరి ఆయన నిన్ను స్థుతించకుండా నిన్ను పొగడకుండా ఏ విధంగా ఉంటాడు, అవన్నీ తీసేస్తే నిన్ను ఎందుకు దూషించాడు అని మరి దేవుని దగ్గరనే వాడు దుష్టుడు పోరాడుతా ఉన్నాడు. ఒక్కసారి చూద్దామా మనం యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే క్లియర్గా అర్థమైపో. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థాన్ని వదలక నిలకడగా ఉన్నాడనను. హల్లెలూయా. చూసిరా అండి, దేవుని నమ్ముకున్న బిడ్డలు యథార్థంగా ఈ భూమి మీద బ్రతకడానికి, నీతి న్యాయంగా ఉండడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే దేవుడు మరి యోబును మనకు ఎగ్జాంపుల్ గా చూపించాడు. దుష్టులు మరి దుష్టుడు ఎప్పటికీ ఆయన భక్తులను మరి ఆయన బిడ్డలమైన మనలను ఎప్పటికీ పడగొడదామా, ఏం చేద్దామా అని ఆలోచన చేస్తూ మరి మన దగ్గరనే ఉంటూ మన కోసమే బ్రతుకుతున్నట్టు నటిస్తూ మన వెంబడే ఉంటూ ఎంతో మంది మన గురించి చెడు ఆలోచనలు చేసేవాళ్ళు ఉన్నారు ఈ సమాజంలో. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చరికగా ముందే హెచ్చరిస్తా ఉన్నాడు, దుష్టుల సాంగత్యము దూరంగా ఉండాలని, దుష్టుల ఆలోచనలకు దూరంగా ఉండాలని. మళ్ళీ మూలవాక్యంలోకి వెళ్దామండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక. అపహాసకులు అంటే ఏంటండి? హేళన చేసేవారు, ఎగతాళి చేసేవారు. మరి ఇప్పుడు ఒక గుంపు, ఒక సమాజము ఆడ కూర్చొని ఉన్నప్పుడు, ఇతరుల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం కూడా వెళ్ళి వారితో కలిసి కూర్చొని ఎదుటి వారి గురించి అవహేళన మాటలు, మరి కుళ్ళు జోకులు, కుతంత్రపు మాటలు, ఆలోచనలు చేయొద్దని దేవుడు ఈరోజు మనల్ని అందరినీ హెచ్చరిస్తా ఉన్నాడు. ఒకవేళ మనం ఈ వారంలో అలాంటి సాంగత్యం ఏమైనా మనం చేశామేమో, దుష్టులతో కలిసి ఏదైనా చెడు ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఏమైనా చేసి ఉంటే వాటిని ఒప్పుకొని యథార్థంగా దేవుని సన్నిధిలో నిలబడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అపహాసకులు కూర్చుండి చోటును కూర్చుండక. హేళన చేసేవారు ఉన్నప్పుడు మరి ఎవరైనా చేస్తే మనము ఒకవేళ ఆ పరిస్థితి రాడు ఉంటే మనం హెచ్చరించాలి, ఇది మీరు మాట్లాడేది తప్పు, ఇది ఇట్లాంటి మాటలు పొరపాటున కూడా మనం మాట్లాడద్దు, పలాని వ్యక్తి గురించి పలాని వ్యక్తి లేనప్పుడు మనం మాట్లాడుకోవడము తప్పు అని హెచ్చరించాలి. ఎందుకని అంటే మనం హెచ్చరించకపోతే వాళ్ళతో కూడా మనము కలిసిపోయిన వారం అవుతాం గనక అది దేవునికి ఇష్టమైన కార్యం కాదు గనక ఆ పాపాన్ని మనం చేయకుండా దూరంగా ఉండాలంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఒకవేళ కంపల్సరీ మన బంధువులలో కానీ, మన రక్త సంబంధికులలో కానీ, మన ఇరుగు పొరుగు వారితో కానీ
ఆడ ఉండాల్సిన పరిస్థితి కంపల్సరీ వస్తే ఆ టైంలో మనము వారు చేసేది తప్పని సూచన ప్రాయంగా ప్రేమపూర్వకంగా హెచ్చరించాలి. అప్పుడు వారు సర్దిద్దుకునేవాడైతే సరిదిద్దుకుంటాడు, లేకపోతే మనం వానికి వదిలిపెట్టాలి. అది దేవుడే చూసుకుంటాడు. మనం చేసే దేవుడు మనకిచ్చిన తలంపును ప్రకారం ఆ టైంలో మనం ఏం చేయాలో అది చేసి దేవుడు చెప్పాలి. హల్లెలూయా. ఇంకా దేవుడు మన నుండి ఆశపడుతున్నాడు అంటే రెండవ చరణంలో చూసినట్లయితే, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా. ఏమంటుండు దేవుడు? ఆయన ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిదినము దీవారాత్రము అంటే ఉదయము సాయంత్రం అంటే ఏ టైం అని లేకుండా ప్రతి క్షణము ఆయన వాక్యాన్ని మనము ధ్యానించాలంటుండు. చదవమనే కాదు, ధ్యానించమంటుండు. చదవడము అంటే గడగడగడగానే చదివిస్తాం. పేపర్ ఏ విధంగా చదువుతాం? మనం పేపర్ చదువుతాం, ఇట్లా నావలలు చదువుతాము, కవిత్వాలు చదువుతాము, ఇట్లా చదివేసి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అందులోకి లోతుగా వెళ్ళి మనము ఆలోచన చేయము. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకా ఈ పెద్దవారి వాళ్ళకు అర్థం కావాలంటే, ఇప్పుడు ఎవరైనా మనల్ని సూటిపోటి గాయపరిచే మాటలు మనం మాట్లాడింది అనుకో, వాటి గురించి మనం ఇంటికి వెళ్ళినాక నెమ్మదిగా కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటాం. నేను ఏ సందర్భంలో ఏమైందంటే ఏమైంది, ఆమె మాట్లాడింది, మా ఆయన ఈ మాటకు ఆ మాట ఎట్లా వచ్చింది, ఎందుకు లొల్లి అయింది, ఎందుకు ఈ మాటలు వచ్చినాయి అనే ఆలోచన ఒకదానికొకటి మనము ఆలోచన చేస్తాం. అది ధ్యానం అంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకా ఆవు మరి గబగబ తినేస్తుంది. ఆహారాన్ని తిన్నాక మళ్ళీ వెంటనే 1 గంట 2 గంటల తర్వాత కూర్చొని నెమ్మదిగా నెమ్మది వేసి అట్లయితేనే మరి జీర్ణం అవుతుంది దానికి, లేకపోతే జీర్ణం కాదు. ఆ విధంగానే దేవుని వాక్యాన్ని మనము విరివిగా మనము భక్తులుగా ఉన్నప్పుడు మన భక్తులతో కానీ మరి దేవుని వాక్యం ద్వారా కానీ సమయోచితమైన మాటలు ఎన్నోసార్లు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనము వాటిని ఏమి పట్టించుకోకుండా దాన్ని ధ్యానించకుండా దూరంగా ఉంటా ఉన్నాం. ఒకవేళ ఈ పరిస్థితిలో నువ్వు నేను ఉన్నట్లయితే దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం అశ్రద్ధ చేయక ధ్యానించుకోవాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దాన్ని ధ్యానించడం వల్ల ఏమైతామంటే ధన్యులం అయిపోతామట. హల్లెలూయా. ధన్యులం, దేవునికి ఇష్టమైన వారంగా ప్రియులముగా అయిపోతామని దేవుడు ఈరోజు మనకు సెలవిస్తా ఉన్నాడు. ఇట్లా ధ్యానించడం వల్ల ఏమైతుంది అని అంటే 3వ చరణంలో చూడండి, అతడు నీటి కాలల ఏరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనంతయు సఫలమగును. హల్లెలూయా. మనము దేవుని సన్నిధిలో అనునిత్యము దివారాత్రము ఆయనను ధ్యానిస్తూ మరి ఆయనలో ఉంటూ మనం ఉండడం వల్ల మనము ఫలమిచ్చే చెట్టు వలె ఉంటామట. ఎప్పుడు మరి మిరపనారు కానీ ఏదైనా అగ్రికల్చర్ చేసిన వారికి ఐడియా ఉంటుంది. మనం కాలువలు తీసి ఆ కాలువ వెంబడి చెట్లు పెడతాం. చెట్లు పెట్టినప్పుడు ఆ నీళ్లు వారుతాయి. ఆ కాలువలు వెంబడి నీళ్లు వారినప్పుడు మరి దాని ద్వారా ఆ చెట్లకు కావలసిన పోషకం అనేది అందుతూ ఉంటుంది. అదే విధంగా మనము దానికి కావలసిన పెరుగుదలకు ఫలానికి కావలసిన మందులను మరి పెస్టిసైడ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఆటోమేటిక్గా మొక్క అది ఎప్పుడు చూసినా పచ్చగా కనబడుతుంది. ఎండిపోయిందని అంటే అది పనిచేయదు. ఎండిపోయిందని అంటే అది ఆకు రాలిపోయి ఎండిపోతుంది. దానివల్ల ఫలాలు రావు. ఈరోజు మనం కూడా దేవునికి దూరం అయిపోతే, మరి దేవుని సన్నిధికి దూరం అయిపోతే మన బ్రతుకులు కూడా ఆ విధంగానే ఉంటాయని దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. మరి మనము దేవుని యందు ధ్యానించి మరి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏ కష్టము ఏదైనా రాని, కానీ దేవుడు మనల్ని ఎట్లా పచ్చని చెట్టు వలె నిగనిగలాడేటట్టు కనబడేటట్టు మనల్ని చేస్తూ ఉంటాడు. చెట్టుకు కావలసిన పోషక విలువలు, నీరు అన్ని అందినప్పుడు ఏ తెగులు వచ్చినా చెట్టు ఏ విధంగా నిలబడి మరి ఏ విధంగానైతే ఫలాలను ఇస్తుందో అదే విధంగా ఏ కష్టాలు రాని, ఏ ఒడిదుడుకులు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, ఎన్ని శ్రమలు రాని
దేవుణ్ణి మనం అంటిపెట్టుకొని ఉంటే మన బ్రతుకు కూడా పచ్చగా ఎప్పుడు నిండు కొండలాగా కనబడతా ఉంటది. అప్పుడు ఎదుటి వారికి కూడా అపవాసులకు, దుష్టులకు, దుష్ట సాంగత్యులకు మరి మనము అసలు ఏం చేస్తున్నా అనే వారికి అంత దిక్కని పరిస్థితులు కనబడతా ఉంటాయి. దేవుడు ఈరోజు మరి మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు గనక దుష్టుల ఆలోచనలకు దూరంగా ఉండమంటుండు. అపహాసకులు మరి పాపుల మార్గానికి దూరంగా ఉండమని సెలవిస్తుండు గనక ఒకవేళ ఈ వారంలో మనము దుష్ట సాంగత్యం చేశామేమో, దుష్టుల క్రియలకు మనము సహకరించిన వారం అయిపోయామేమో. ఇప్పుడు ఇంకా ఒక దొంగతనం చేసినప్పుడు అరే నీ దొంగతనం చేశావని మనము యథార్థంగా చెప్పాలి. కానీ వానికి మనం తోడై దొంగతనం చేసుకొచ్చిన సొమ్ములో మనం కూడా పాలు భాగం తీసుకున్నాం అనుకో, మనం కూడా దొంగలం అయిపోతాం. దేవుడు మరి ఇది ఇష్టపడడు గనక మనము పరిశుద్ధంగా యథార్థంగా యోగు లాంటి బ్రతుకు ఈ భూమి మీద మనం బ్రతకాలని దేవుడు ఆశపడుతుండు గనక ఆ విధంగా బ్రతకడానికి మనం ప్రతి ఒక్కరము ప్రయత్నం చేద్దాము. అట్లా ఉండడం వల్ల మనము దేవునికి ఇష్టమైన కార్యాలు ఈ భూమి మీద ఆటోమేటిక్ గా దేవుని మన ద్వారా ఆయన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి నా ప్రియ దేవుని సంఘ బిడ్డలారా, నా ప్రియులారా, దేవుడు మనకు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. ఏందనంటే దుష్టులకు దూరంగా ఉండమంటుండు. అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండక, పాపుల మార్గంలో నిలవక దూరంగా ఉండమని సెలవిస్తా ఉన్నాడు. వీటితో పాటు ఏం చేయమంటుండంటే దేవుని సన్నిధిలో అనునిత్యము ప్రార్థన చేస్తూ మరి ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానించమంటుండు. చదవడమే కాదు, ధ్యానించాలి. ధ్యానించినప్పుడే మన జీవితాలు సార్థకమైపోతాయి. మనలో మనకు తెలియకుండానే దేవుని క్రియలు మనలో అవి జరిగిపోతా ఉంటాయి. ఎంతో మంది ఎన్నో మాటలు వచ్చినా, ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఎన్ని వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా కూడా దేవుడు వాటన్నిటినీ తీసేసి యథార్థంగా దేవుడు మనల్ని దీవించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మరి నా ప్రియ దేవుని సంఘ బిడ్డలారా, దుష్ట సాంగత్యానికి మనం దూరంగా ఉన్నామా లేదా అనేది మనము ఒకసారి గుర్తు చేసుకుంటా ఉండాలి. సమాజంలో మరి ఏదైనా పరిస్థితుల వల్ల మనం ఏమైనా దూరంగా ఉండలేక వారికి మన ప్రియులు, మన స్నేహితులు ఎవరైనా మనకి ఇష్టలైన వారు ఏదైనా చెడు కార్యాలు చేస్తూ ఉంటే వారికి మనము తోడవుతున్నామేమో, ఆ తోడు కాకుండా దేవునికి ఇష్టమైన పనులు చేయడానికి పూనుకుందాము. కనుక మనలో ఏమైనా అయోగ్యమైన క్రియలు, దేవునికి ఇష్టం లేని క్రియలు మనలో ఏమైనా ఉంటే వాటన్నింటిని తొలగించుకొని యథార్థంగా దేవుని సన్నిధిలో నిలబడి మరి నీతిమంతులుగా బ్రతకడానికి, దేవుడు మనల్ని నీతిమంతులుగా చేయడానికి భూమి మీదకి వచ్చి ఆయన పరిశుద్ధ రక్తాన్ని, ఆయన అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు ఆ సిలువలో ద్వారపోసి మరి ఆయన ప్రాణాన్ని పెట్టాడు గనక ఎవరైతే ఆయనను నమ్మి మరి నా దేవుడు నా కోసమే నేను చేసిన తప్పుల కొరకే మరణించాడు, తిరిగి లేచాడని ఆశ్రయించి ఆయన దగ్గర మన పాపాలను ఒప్పుకుంటే ఆయన తప్పకుండా మరి క్షమించి దేవుడు తప్పకుండా మనల్ని నీతిమంతులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు గనక ప్రతి ఒక్కరము మనం పాపం లేదని చెప్పుకుంటే దేవుణ్ణి అబద్ధికుని చేసిన వారం అయితాము గనక ప్రతి ఒక్కరం మనలో పాపం ఉంది గనక పాపాలన్నీ ఒప్పుకొని యోగ్యంగా బలలో చేయవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ దేవుడు ఈ చిన్ని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.